హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టుంది. పడుకోబెట్టడం ఆలస్యమే తిరిగిపోతుంది. నేను జస్ట్ ఇప్పుడు ఇలాగే ఉన్నా అంతే. ఇలా పడుకోబెట్టి ఇటు తిరిగాను, తిరిగిపోయింది. ఎందుకో ఏమో అసలు సైడ్ తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు దాకా ఈ దీనిలో పక్కన పెట్టాను, తోసేసింది అండ్ తన్నేసింది. ఇప్పుడు చూద్దాం మళ్ళీ అలాగే చేస్తుందో లేదా చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం ఎలా చేస్తుందో. తన్నేసింది. పాప అయ్యమ్మ, ఇదిగో దీన్ని తోసేసింది, దాన్ని తన్నేసింది. 24 డేస్కి 24 వేరియేషన్స్ చూపించింది. ఇప్పుడు ఆ తర్వాత ఎలా ఉంటుందో మనకి. ఇదిగో దిండు ఇక్కడ ఉండింది, ఇక్కడికి వచ్చింది. దిండు మీద నుంచి కిందకి వచ్చింది జరుపుకుంటూ. జస్ట్ 24 డేస్ బేబీ. నువ్వంతే 24 డేస్ నీకు అంతే. ఇంకా అప్పుడే అంత చేస్తున్నావు. నైట్ అంతా శివరాత్రి పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం, ఇప్పుడేమో నిద్రపోతాం మేము అంతే. ఇంకా వెళ్తున్నాను. ఇంకా స్టీరింగ్ మీద చేసింది చూడు. తాతయ్య మామయ్య స్టార్ట్ అయిపోయి 1 hour అయిపోయిందా? ఆల్మోస్ట్ 1.5 hours అయింది. అవునా, అంతసేపు అయింది. ఆ టైమే తెలియట్లేదు దితితో. అమ్మ అమ్మ బజ్జ ఎట్లా బజ్జు అయిపోయింది. అట్లా పడుకోకూడదు. ఇంకా స్నానం చేయడమే అయిపోలేదు, అప్పుడే నిద్రపోవడానికి ట్రై చేస్తుంది. ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నారుగా. ఏదైనా సాంగ్ పెట్టనా? సాంగ్ పెడితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుందేమో. అంత సైలెంట్గా ఇలా అంటే ఏమర్థమవుతుంది పాపం. సౌండే కదా కొంచెమైనా వినిపిస్తుంది. ఏదైనా సాంగ్ పెడతా అయితే. ఏం కావాలి? ఏదైనా లాలీ సాంగ్ పెట్టనా? లాలీ పాటలు పెడదాం. స్లీవ్లెస్ వేసుకున్నట్టు పిల్లల్ని అవుతారు కానీ పిల్లనే చూస్తున్నది. అవసరం పొట్టక ఇదికి 26 days. ఇప్పుడు నేను మా ఊరికి తీసుకెళ్ళాను. ఇంకా అక్కడ చాలామంది కనిపించేటప్పటికి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఇక్కడైతే మేము 4-5 మెంబర్సే కనిపిస్తున్నాం కదా రోజు. అక్కడ ఎక్కువ మంది ఉండేప్పటికీ ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసింది. నవ్వుకుంటూ, కేకలు పెట్టుకుంటూ, నవ్వుకుంటూ, చూసుకుంటూ భలే ఎంజాయ్ చేసింది చాలాసేపు.
నువ్వు ఎంత పెద్ద చేస్తావు అంత పెద్ద చేస్తాను. మా తమ్ముడు కళ్ళు పెద్దగా చేసి అలా చూస్తుంటే తను కూడా అలాగే చూస్తుంది. పెద్ద పెద్ద కళ్ళు చేసి ఇలా కళ్ళు ఆర్పకుండా కళ్ళు కొట్టకుండా చూస్తుంది. ఆఫ్టర్నూన్ ఈ టైంకి డీప్ స్లీప్లో ఉండేది. ఈరోజు మాత్రం ఎక్కువ మంది కనిపిస్తున్నారు కదా, అందుకని హ్యాపీనెస్తో అసలు నిద్రపోవాలనే విషయం కూడా మర్చిపోయింది. అందరిని చూస్తూ కేకలు పెట్టుకుంటూ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుంటూ ఇంకా అదే లోకంలో ఉండిపోయింది అనమాట. లేదంటే నా రోజు అసలు నైట్ నిద్రపోవట్లేదు కదా ఎక్కువసేపు, అందుకని ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో బాగా పడుకుంటుంది. ఈవినింగ్ టైంకి కొంచెం తక్కువ పడుకుంటుంది, కానీ ఆఫ్టర్నూన్ అయితే ఫుల్ డీప్ స్లీప్లో ఉంటుంది చాలాసేపు. ఆకలి వేస్తే ఇంకా ఫుల్ అరిచి లేచి తాగి మళ్ళీ పడుకుంటుంది. వీళ్ళిద్దరు ఒకరినొకరు బాగా మిస్ అయ్యారంట, అందుకని చెప్పి ఇప్పుడు బాగా మాట్లాడుకుంటున్నారు. ఒకరు నిద్రపోయినా సరే ఇంకొకరు బాగా మాట్లాడుతున్నారు. డేస్ బేబీ కదా, ఫ్యాన్ కొంచెం ఎక్కువ పెట్టినా కానీ చలిగా ఉంటుందేమో అని చెప్పి మేమేమో కొంచెం తగ్గించి పెడుతున్నాము. కానీ సడన్గా ఫుల్ ఏడుస్తుంది అనమాట. ఎంత అంటే అసలు గుక్క బట్టి ఏడుస్తుంది. మాకేమో ఎందుకో అర్థం కావట్లేదు, ఆకలికో నిద్రకో దేనికో అర్థం కాలేదు. కానీ ఒక్కసారి సడన్గా కొంచెం ఫ్యాన్ ఎక్కువ చేసి చూసామన్నమాట, ఇంకా ఏడుపు ఆపింది. ఇంకా అస్సలు ఫ్యాన్ లేకపోతే ఉండట్లేదు. కొంచెం వెచ్చగా అనిపించిన వేడైనా కానీ ఇంకా ఫుల్ ఏడ్చేస్తుంది. అసలు అప్పుడే పాలు అయినా కానీ ఫుల్ ఏడుస్తుంది. ఓ ఎక్కడ పడుకోబెట్టి ఎక్కడ వస్తున్నావు? అమ్మో అమ్మో అమ్మో, అరే అట్లా ఎక్కతురా. 3 months వరకు బేబీస్కి సరిగ్గా కనిపించదు అని విన్నాను నేను. కానీ మా బేబీ ఏమో నేను ఎటువైపు వెళ్తే అటువైపు చూస్తుంటుంది. మేము ఎటువైపు తిరిగినా కానీ మా అందరిని అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అండ్ రిప్లై ఇస్తుంటుంది, నవ్వుతూ ఉంటుంది. ఏమైనా అడిగితే అంటే కనిపిస్తున్నానా అని అడిగితే రిప్లై ఇచ్చినట్టుగా నవ్వుతుంటుంది. ఏమో నాకు స్టేజ్గా అనిపిస్తుంది. అందరూ ఇలాగే ఉంటారా? ఈ బేబీ ఎలా ఉందా? ఏమిటది? కాళ్ళు బయటకి. అదే కదా. అంతే నువ్వు తమ్ముడు నాకు మాత్రం వచ్చింది. పడదమ్మా, ఇది పడదు, ఇది ఫిక్స్డ్ పడదు. ఎంత వచ్చినా చూడు, ఇక్కడ వరకే వచ్చేది, ఇంతకు మించి రాదు. దీన్ని వేసుకుంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది కానీ దీంట్లో జరుగుతుందని చెప్పి అడ్డం పెడితే దిండు కింద కాలు దూర్చి పైకి వేసుకుంది, మీదకి వేసుకుంది. ఇక్కడ పెడతానమ్మా. అయితే దీన్ని కట్టచ్చు యాక్చువల్గా. అవును, వాళ్ళు కట్టచ్చు, కింద బొందులు ఉంటాయి దీన్ని కట్టడానికి. కట్టచ్చు ఇది తీయకుండా. కానీ దీని కింద నుంచి అది చేతులు దూర్చేస్తాం చూడు. జరగట్లేదని అరుస్తుంది, జరగట్లేదని అరుస్తుంది.
అని తోసినా పోవట్లేదు అది, అందుకని అరుస్తుంది. ఇద్దరి వరకే తీస్తున్నాను. మొహం ఇంటర్వ్యూలో పెట్టు. ఓ అమ్మ మహేంద్ర, పైన ఆన్ చేయమ్మా. ఓ మహేంద్ర, ఏమైందమ్మా? పోదిస్తున్నావా నువ్వు అప్పుడే? అమ్మో అమ్మో, ఇటు తిరిగి కూర్చోట్లేదా? నాకు కనిపించట్లేదు, ఇట్లా చూస్తుంది వెనకకి. జితిశ్రీ, జితిశ్రీ తస్మి